ఇస్లామిక మొదటి యుద్ధము బదర్ యుద్ధం. ఈ యుద్ధానికి కారణం మక్కా కురేషీలు ముస్లిములను వేధించి వారి ఆస్తులను లూటీ చేశారు. విశ్వాసులను చిత్రహింసలకు గురి చేశారు. దీని కారణంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అనుచరులు మక్కా విడిచిపెట్టి మదీనా వలస వెళ్లారు. ఆ తరువాత కూడా కురేషీలు మదీనాలో ఉన్న ముస్లిములను అంతమొందించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లిములు తమ హక్కులను రక్షించుకోవడానికి సమరానికి సిద్ధమయ్యారు. ఈ యుద్ధంలో ముస్లిం యోధుల సంఖ్య 313 మాత్రమే. మరోవైపు అవిశ్వాసులు దాదాపు 1000 మంది వరకు ఉన్నారు. చూడబోతే ముస్లింల దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. అదే సమయంలో అవిశ్వాసులు సాయుధులై వచ్చారు. అనేక గుర్రాలు, బలమైన ఆయుధాలు, రక్షణ కవచాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ముస్లింలకు అల్లాహ్ అండదండలు తప్పితే మరో దిక్కులేదు. అందువల్ల వారు దీనాతిదీనంగా అల్లాహ్ సహాయాన్ని అర్థించసాగారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన ఒక ప్రత్యేక శిబిరంలో ఎంతో ఆర్ద్రంగా తన ప్రభువును మొరపెట్టుకోవటంలో నిమగ్నులై ఉన్నారు. అల్లాహ్ వారి ప్రార్థనలను ఆలకించి ఆమోదముద్ర వేశాడు. వారి సహాయార్థం ఒకరి తరువాత ఒకరు చొప్పున 1000 మంది దైవదూతలను ఎడతెగకుండా అల్లాహ్ పంపించాడు. తద్వారా ముస్లిములకు అద్భుత విజయం కైవసం అయ్యాంది. ఈ యుద్ధంలో ముస్లిములు 14 మంది మాత్రమే షహీద్ అయ్యారు. అవిశ్వాసులు అయిన కురేషీలు 70 మంది చనిపోయారు. 70 మంది బందీలుగా పట్టుబడ్డారు. ప్రాముఖ్యత కలిగిన కురేషీ నేతలు అబూ జహల్, ఉత్బా, షైబా ఈ యుద్ధంలో చనిపోయారు. బదర్ యుద్ధం మనకు నేర్పిందేమిటంటే, మన వద్ద తక్కువ శక్తి ఉన్నా ధైర్యం, విశ్వాసం, ఐక్యత ఉంటే అల్లాహ్ సహాయంతో ఏదైనా సాధించవచ్చు.